బిగ్ బాస్ నుంచి మీరు ఎలా అనుకుంటున్నారు? ఎలా అనుకుంటాం, అందరూ ఎలా అనుకుంటే మేము అలాగ అనుకుంటాం. కాకపోతే ఆమె లోపల గేమ్ చాలా కన్నింగ్ గా ఆడింది అనమాట. మణికంఠ నాకు హక్కులు ఇచ్చేస్తున్నాడని అంటుంది. మరి మణికంఠని దూరం పెట్టినప్పుడు మన నిఖిల్ కి పృథ్వీకి ఎందుకు దగ్గర అయింది? అంతే కదా. ఇప్పుడు నువ్వు అంత ట్రెడిషనల్ గా ఉండేటప్పుడు, అంత పచ్చివేత ఆడదనం అయ్యేటప్పుడు, మరి నువ్వు వేరే వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి కదా. నువ్వు వాళ్ళకి హక్కులు ఇస్తున్నావు, వాళ్ళకి టచింగ్ ఇస్తున్నావు కాబట్టి మణికంఠ కూడా నీకు టచింగ్ ఇచ్చాడు. నేనైతే షాక్ అయ్యాను. ఆమె 4th ఎలిమినేటర్ కదా, ఉంటదేమో అనుకున్నాను టాప్ 5 వరకు. ఎందుకంటే వీళ్ళు కాంట్రవర్సీ కావుతాయి బిగ్ బాస్ వాళ్ళు. నేనైతే అసలు ఐఎమ్ ఎగెయిన్స్ట్ బిగ్ బాస్ అనేది మన ఇండియన్ కల్చర్ కి సూట్ కాదు అసలు. ఆ లోపల ఏంటంటే ఒక గ్రూప్ రాజకీయాలు, ఈ గ్రూపులు ఆ గ్రూప్ మీద విషయం కక్కడం అట్లా ఉంటుంది. అలాగే ఇలాంటి రొమాన్స్లు ఇవన్నీ ఉంటాయి. మనది ఏంటంటే ఇండియాలో కల్చర్ ఉంటుంది, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. ఆ లోపల డ్రెస్సింగ్లు, స్విమ్మింగ్లు అన్ని ఉంటాయి కదా. సో ఎనీవే బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకా అంత మజా ఉండదేమో నేను అనుకుంటున్నాను. ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కోసం. సో ఫ్యాన్స్ రావాలి. నిఖిల్ ఫ్యాన్స్ కూడా అంటే ఆమె బయటకు వచ్చిన బిగ్ బాస్ మైనస్, కానీ చూస్తున్న జనాలకు మాత్రం ఇష్టమే. ఎందుకంటే ఆమె ఓవర్ యాక్టింగ్ చూసి జనాలు కూడా భరించలేకపోయారు అనమాట. అడల్ట్ కామెడీ అన్నది. సో ఈమె చేసేది కూడా అలాంటివే ఉంటాయి. మరి ఆమె కూడా నువ్వు గోకింది కదా నిఖిల్ కి, పృథ్వీకి, అందరికి ఆమె చేసేది కూడా అడల్ట్ కంటెంటే. అదే అంటే నేను ఆమె అట్లా చేయడమే ఈ మణికంటే కొంచెం మూడొచ్చి హగ్గులన్నీ ఇస్తున్నాడు. ఎనీవే ఆమె వచ్చేయడం మంచిదేలే. సో ఆమె మొత్తం వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, నేనే ఉంటాను, లాస్ట్ నేనే ఉంటాను మధ్యలో వచ్చేసింది. నాకంటే యాంకర్ కి మంచి నాలెడ్జ్ ఉంది. నేను ముందే చెప్పినా కదా ఐఎమ్ ఎగెయిన్స్ట్ బిగ్ బాస్ అని. నేను అంతగా చూడను, కానీ కొంతమంది కంటెస్టెంట్లు తెలుసు. ఈ సానియా ఆకుల గురించి కూడా నాకు తెలుసు. ఇది ఓవర్ యాక్టింగ్ బాగా ఎక్కువ అనమాట. ఆమె అందరూ నీళ్ళు గోకుతుంటది, మళ్ళీ మనకంటే వచ్చి నాకు అగ్గిస్తున్నాడు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్తుంటది. ఆమె వచ్చేది మంచిదైంది, ఎందుకంటే అందరూ కూడా జనాలు ఓట్లేదు ఆమెకి, అందుకే వచ్చేసింది. థ్యాంక్ యూ.